నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహాకుంభాభిషేకానికి పూర్తయిన ఏర్పాట్లు. ఫిబ్రవరి 3న దుర్గగుడికి రానున్న జయేంద్ర సరస్వతి, మంత్రి సి రామచంద్రయ్య. నిడమానూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 యువకులు మృతి. కొనసాగుతున్న కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ. 5K రన్లో 476 మంది అభ్యర్థులు అర్హత సాధించారని సిపి మధుసూదన రెడ్డి వెల్లడి. రైల్వేలో ఖాళీ పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన ఎన్ఎఫ్ఐఆర్ నేత మర్రి రాఘవయ్య. ఇంద్రకీలాద్రిపై ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించే మహాకుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని దుర్గగుడి ఈవో రఘునాథ్ తెలిపారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య కుంభాభిషేక మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని తెలియజేశారు. ఈ మహోత్సవాల్లో భక్తజనమంతా పాల్గొనాలని కోరారు. గోల్డ్ మలం వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ చేసిన తర్వాత మహాకుంభాభిషేకం చేయాలని చెప్పి వైదిక కమిటీ వాళ్ళు నిర్ణయం చేశారు. అది 1వ తారీఖు నుంచి ప్రారంభమై 3వ తారీఖుతో ముగుస్తుంది. 3వ తారీఖున ఉదయం 7:14 కంచి కామకోటి పీఠాధిపతి వారు వస్తున్నారు. జయేంద్ర సరస్వతి గారు వస్తున్నారు. ఆయన కరకమలాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించాలని మేము ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన అంగీకరించారు. ఆయన 2వ తారీఖు రాత్రిగా వస్తారు. 3వ తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా మా దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ రామచంద్రయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది 3వ తారీఖున ఉదయం 7:14 ఇక్కడ అమ్మవారి విమాన గోపురానికి మహాకుంభాభిషేకం జరుగుతుంది. అదే రోజు 9:55 మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది. నిడమానూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు మార్చురీకి తరలించారు. లారీ వన్వేలో రావడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఏలూరుకు చెందిన ప్రభుదాస్, సురేష్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు డెకరేషన్ పని చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం పల్సర్ బైక్పై ఇద్దరు విజయవాడకు బయలుదేరారు. నిడమానూరు దగ్గరకు వచ్చేసరికి రెడీమిక్స్ కంపెనీకి చెందిన లారీ వన్వేలో వచ్చింది. లారీని తప్పించబోయే సమయంలో వెనుక నుండి వచ్చిన మరో లారీ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారకర ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎన్ఎఫ్ఐఆర్ నేత మర్రి రాఘవయ్య విమర్శించారు. రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా శాశ్వత ఉద్యోగులకు మాదిరిగానే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికే తమ యూనియన్ నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య మాట్లాడుతూ, రైల్వేలో ఆధునిక సాంకేతిక పెరిగినప్పటికీ కూడా సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై అధిక భారం పడుతోందని అన్నారు. ముఖ్యంగా భద్రతా విభాగాల్లో పనిచేస్తున్న రైలు డ్రైవర్లు, క్యారేజ్ అండ్ వ్యాగన్, గ్యాంగ్ మెన్లు రోజుకు 14 గంటల పాటు ఏకధాటిగా పనిచేస్తున్నారని అన్నారు. దీనివల్ల రైల్వే భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే రైల్వే బోర్డుతో తాము అనేక మార్లు చర్చించినట్లు తెలిపారు. దీంతో రైల్వే బోర్డు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీలో ఉద్యోగ మానసిక స్థితి, మైండ్ రియాక్షన్ తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.
కాంట్రాక్టర్ కింద పనిచేసేటువంటి ఒక అసంఘటిత కార్మికులకు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్ కూడా వారికి న్యాయంగా కనీస వేతనం కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ఒక వర్కింగ్ ప్లేస్లో క్యాంటీన్ ఫెసిలిటీ కానీ లేక రెస్ట్ ఫెసిలిటీ కానీ లేదు. అదేవిధంగా వాళ్లకు వైద్య వసతి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ కార్మికులు చేసే పని వీళ్ళు చేస్తున్నారు కనుక క్లీనింగ్ యాక్టివిటీలో వీరికి కూడా పర్మనెంట్ కార్మికులకు ఇచ్చేటువంటి జీతాలు అలవన్సులు ఇచ్చే విధంగా మార్పు తేవడానికి ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా ఐఎన్టీసీ ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కృషి చేస్తుంది. గత నెలలో ఐఎన్టీసీ నాయకులు ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక కమిటీని ఇప్పుడు ఏర్పాటు చేశారు జాతీయ స్థాయిలో అధికార రీత్యా కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీ ద్వారా వీరికి కూడా పర్మనెంట్ ఉద్యోగుల్లాగా వీరికి ఒక రక్షణ జాబ్ సెక్యూరిటీ లాంటిది తీసుకొని రావాలని టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్పై కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ గోగుల రమణారావు, కె హనుమంతరావు మాట్లాడుతూ తమ పార్టీ అర్బన్ అధ్యక్షులు వంశీమోహన్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంకట సత్యనారాయణ చరిత్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయటం సరికాదన్నారు. నోటిని అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అరవ సత్యం అనే ఒక మానవ వర్గం విజయవాడ నగర ప్రజలు తల ఉంచుకునే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అరవ సత్యం అనే ఒక వ్యక్తి అసలు ఏ రాష్ట్రానికి చెందినవాడు, కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఒక బచ్చా. అటువంటి వ్యక్తి నగర అభివృద్ధి కోసం ఉద్యమం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వంశీ గారిపై చేసిన వ్యాఖ్యలని అతను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ తీవ్రమైన పరిణామాలకి అతను గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం. అరవ సత్యం అనేది ఒక బచ్చ, రాజకీయాల్లో ఓనామాలు తెలియని ఒక వ్యక్తి రాజకీయాల కోసం, రాజకీయాల్లో ఉన్న ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల కోసం మాట్లాడడం అంటే నగర ప్రజలు నవ్వుతున్నారు. వంశీమోహన్ గారు కృష్ణా జిల్లాలో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక ఈ వ్యక్తిగత విమర్శలు చేయటం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.